హలో వివర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు పిల్లల ఎదుగుదలకు మంచి రుచికరమైన లడ్డూని గురించి చెప్పుకుందామా. మరి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. తయారు విధానం చూసేద్దామా. మరి 1/2 కిలో విత్తనాలు తీసిన ఖర్జూరం తీసుకున్నాను. మంచిగా శుభ్రం చేసేసి తీసేసుకున్నాను. 1/2 కిలో పల్లీలను వేయించాను. 1/2 కిలో నువ్వులను వేయించాను. దోరగా వేయించితే సరిపోతుంది. ఒక 4 ఇలాచీలను తీసుకున్నాను, యాలకులు. లడ్డూకు మనకి ఇష్టం వచ్చినంత పోసేసుకోవచ్చు నెయ్యి, లడ్డు కట్టడానికి సరిపోయేంత. ఆల్మండ్స్ తీసుకున్నాను 100 గ్రాములు. చక్కగా దోరగా వేయించాను. ఇప్పుడు ఆల్మండ్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకనే ఫస్టే ఆల్మండ్స్ వేసుకున్న తర్వాత ఒక రౌండ్ తిప్పుతున్నాను మిక్సీ జార్లో వేసేసి. ఎదిగే పిల్లలకు రోజుకొకటి ఇస్తే చాలా మంచిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. తర్వాత పల్లీలను వేస్తున్నాను, అలాగే నువ్వులను ఇలాచీలను కూడా వేసేస్తున్నాను. చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఖర్జూర తీపితోనే లడ్డు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖర్జూర కొంచెం మెత్తగా ఉంటుంది కదా, లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్, అనువుగా కూడా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు నేను బౌల్లో వేసేస్తున్నాను మిక్సీ పెట్టినవి. అన్నీ చక్కగా ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకొని బౌల్లో వేసుకుంటే ఆల్మండ్స్ మాత్రం ఫస్టే వేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఆ తర్వాతనే మిగతా పదార్థాలన్నిటినీ వేసేసుకోవాలి. మంచి ఎముకల ఎదుగుదలకి ఎవరికైనా మంచిది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరు తిన్నా కూడా చాలా మంచిది. నువ్వులు పల్లీలు ఖర్జూరనే కదా, ఆల్మండ్స్ కూడా ఉన్నాయి కదా. నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. చూస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది కదా. ట్రై చేయండి కొత్తగా. చక్కెర బెల్లం అవసరం లేకుండానే లడ్డు తయారైపోతుంది. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త కొత్త వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. ఎంత ఈజీ అనిపిస్తుంది కదా. 10 నిమిషాలలో లడ్డు రెడీ అయిపోతుంది. చక్కెర బెల్లం అనేది అవసరం లేకుండా ఖర్జూరలో ఉన్న స్వీట్తోనే లడ్డు రెడీ అయిపోయింది. చాలా మంచి ఆరోగ్యకరమైన లడ్డు. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.